హాయ్ అండి, నమస్తే. ఈరోజు రాజ్మా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేయాలండి. చూసారు కదా, ప్యాన్ వేడవుతుంది. ఈ టైంలో ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, నేనైతే కొద్దిగా శనగపప్పు కూడా యాడ్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా, అవి వేసినప్పుడే మంచిగా చిటపటాన్ని అంటూ ఉన్నాయి. కొద్దిగా బాగా వేగిన తర్వాత నేనైతే ఇప్పుడు ఆనియన్ యాడ్ చేస్తున్నానండి. మంచిగా కలిపెట్టాలి ఆనియన్ వేసాక. అలాగే వదిలేయకూడదు, ఎందుకంటే కింది వేగుతాయి, పైన మాత్రం అలాగే పచ్చిగుంటాయి. ఇలా బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, నేను ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేస్తున్నానండి. హై పెట్టలేదు, అలా లో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్లో చేస్తున్నాను. చూసారు కానీ మనకు కొద్దిగా ఆనియన్ కలర్ చేంజ్ అయింది. ఈ టైంలో పసుపు వేసానండి. ఈ పసుపు నేను ఇంట్లోనే చేసుకుంటామండి, ఇయర్కి సరిపడా. మొన్న ఒక వీడియో పెట్టాను, కావాలంటే వెళ్ళి చూడండి. మనం ఏదైతే వంట చేస్తున్నామో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాము. మనం ఈ చేసే ప్రాసెస్లోనే సగం కూరగాయలని ఉడికిపోతాయండి. అన్నీ పచ్చిగా లేకుండా పచ్చివాసన పోయేలాగా కలిపెడుతుండాలి. చూడండి, మంచిగా కలుగుతుంది. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ఈ 3 కలిపి నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందే, అది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. చూడండి, బాగా కలిపెట్టాలి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదా మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకు తెలుస్తుంది ఆ ఉడికేటప్పుడు. చూడండి, మంచిగా ఇటు తిప్పినప్పుడు ఇప్పుడు ఉడుకుతుంది. చూడండి, మనకు తెలుస్తుంది. ఇలా ఉడికినప్పుడు ఆయిల్ అంతా మంచిగా పైకి వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా. ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నానండి. టమాటాలు కొద్దిగా ఎక్కువే తింటాము, అందుకు బాగా వేసాను. బాగా కలిపెట్టాలి. మేమైతే మా ఇంట్లో ఓన్లీ రాజ్మానే కాకోకుండా కొద్దిగా ఆలు కూడా యాడ్ చేస్తామండి. నేను ముందే ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుని యాడ్ చేస్తున్నాను. ముందే ఉడకబెట్టాలంటే జస్ట్ 1 విజిల్ వచ్చిన తర్వాత తొక్క తీసి ఇందులో వేస్తాను. ఓన్లీ రాజ్మా అంటే కొద్దిగా పిల్లలు తింటారు, అందుకు ఇదండి రాజ్మాను. నేను ముందు రోజు నైట్ నానబెట్టేస్తాను, ఎందుకంటే అది ఉడకడానికి టైం పడుతుంది. నానబెడితే కన్నా తొందరగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, మనం ఇలా కలబెట్టినప్పుడే సగం వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. ఆకుకూరలు ముందే వేస్తానండి, ఎందుకంటే పైన వేస్తే పిల్లలు తీసి పక్కన పెడతారు. ఇలా కూరలో ముందే వేసామనుకోండి ఉడికిపోతుంది కదా, తీయడానికి ఉండదు, తినేస్తారు మంచిగా. చూడండి, కారం పొడి కొద్దిగా తక్కువే తింటాము కారము, అందుకు కొద్దిగా వేసుకుంటున్నాము. ఇలా ఎక్కువసేపు కలిపెట్టడం ఎందుకంటే ఇందులో వేసిన ప్రతి మసాలా కూడా కూరకు మంచిగా పడుతుంది. అదే ఏదో ఒక సైడ్ ఉండడము అట్లా లేకోకుండా బాగా పెట్టి. ఇప్పుడు నేను ధనియాల పొడి కూడా వేస్తున్నాను. ఈ పౌడర్లన్నీ కూడా మేము ఇంట్లోనే చేసి పెడతాను, బయట నుంచి తెచ్చినవి ఏం కాదు. ధనియాల పొడి వేయడం ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వేయడం ఎందుకంటే కొద్దిగా చిక్కగా వస్తుంది కూర, అందుకనేసి. ఇప్పుడు సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని, నేను బయటటి ఏంటి వేయను అంటే చికెన్ మసాలా ఇలాంటివి ఏం వేయను. ఇదే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అది వేయడం వల్ల దీని అసలైన టేస్ట్ అనేది మిస్ అవుతాము, అందుకు నేను ఎప్పుడు యాడ్ చేయను. చూసారా, సగం వెజిటేబుల్స్ అన్నీ ఆల్రెడీ ఉడికిపోయాయి, తెలుస్తుంది మనకి. ఇలా సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఒక 4 or 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. 4 or 5 విజిల్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఫస్ట్ విజిల్ వస్తుంది. మీరు ఎప్పుడైనా పసుపు ఇలాంటివి చేస్తుంటే కనుక నాకు కామెంట్ చేయండి. మీ ఏరియాలో పసుపు పండించిన వారు, పసుపు ఇంట్లోకి చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి.
మాకు మాత్రం పంటలో మా అత్తమ్మ వాళ్ళు పంట వేస్తారు పప్పు, అందుకని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. చూసారా 4 విజిల్స్ తర్వాత ఇప్పుడు చూస్తున్నాను చూడండి, ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తెలుస్తుంది స్మెల్ ద్వారా. మా చపాతీలకి కొద్దిగా గ్రేవీ లూజ్గానే ఉండాలి, అంటే పులుసు లాగా, అందుకని ఇలా చేసుకున్నాము. ఆ స్మెల్ బాగా తెలుస్తుందండి, ఆకుకూరలు అన్నీ వేసాం కదా, అన్ని ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంది. పర్ఫెక్ట్గా వచ్చిందండి. లైక్ అండ్ షేర్, ప్లీజ్ కామెంట్. బాయ్.